హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్లయితే నా పేరు శ్వేత. నేను ఒక హౌస్ వైఫ్ని. మీరు నా ఛానల్లో కుకింగ్ వీడియోస్, పేరెంటింగ్ టిప్స్, ఇంకా హోమ్ టిప్స్, ఇంకా శారీ డ్రేపింగ్స్ గురించి, స్టైలింగ్ గురించి, తర్వాత జ్యువెలరీ షాపింగ్ గురించి, ఆన్లైన్ షాపింగ్ గురించి అన్ని రివ్యూస్ చూడొచ్చు అనమాట. సో ఒక్కసారి నా ఛానల్ని చెక్ చేయండి. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఈ వ్లాగ్ ఏంటంటే మేము సడన్గా అనుకోకుండా ప్లాన్ చేసుకున్నాం అనమాట ఒంటిమిట్టకి వెళ్ళాలని. యాక్చువల్గా అసలు మా మైండ్లోనే లేదు ఆ రోజుటి వరకు వెళ్ళాలనేసి. సడన్గా ఎందుకో అడిగాను నేను మా హస్బెండ్ని, ఆ రోజు హాలిడే ఉందనేసి. అడగంగానే ఇంకా సరే అనేసి అన్నారనమాట. మేము వెళ్ళి 3 years అవుతుంది. మా మ్యారేజ్ బిఫోర్ ఎవరికీ తెలియకుండా మేము వెళ్ళినాము. నేను మా హస్బెండ్ మాత్రమే వెళ్ళినామన్నమాట. తర్వాత మళ్ళీ ఇప్పుడు వెళ్ళామన్నమాట 3 years తర్వాత. సో 3 years అవుతుంది ఎగ్జాక్ట్గా. అక్కడ ఏదో ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి అక్కడ. అందుకే మేము దిగంగానే ఇంకా అక్కడ డ్యాన్స్ అవి వేస్తూ ఉన్నారనమాట. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వెళ్తామన్న విషయమే మాకు లేదనమాట. అక్కడ ఉత్సవాలన్న విషయం కూడా తెలీదు. మా హస్బెండ్ రెగ్యులర్గా న్యూస్ ఫాలో అవుతాడు కానీ దాని గురించి అసలు నాకు చెప్పలేదు, ఇట్లా ఉత్సవాలు ఉన్నాయి అని చెప్పేసి కూడా. నేను వెళ్దామన్నప్పుడు కూడా సరే ఇక్కడికి వచ్చిన తర్వాత చూసి షాక్ అయ్యాను. అయ్యో రష్ ఎక్కువ ఉంటారేమో, ఇక్కడ ఏదో ఉత్సవాలు జరుగుతున్నాయే ఎలా అనేసి. కానీ రష్ అయితే ఏం లేరనమాట. లాస్ట్ రోజు అంట అది. సో ఏదో సంప్రోక్షణ అవి చేశారంట. సో మేము మాకు తెలియదు అనమాట. మేము వెళ్ళాము. ఇంకంతా మళ్ళీ నెక్స్ట్ డేకి డెకరేషన్కి మొత్తం అంతా బిఫోర్ డే చేసినవన్నీ తీసేసి రేపటికి అన్నీ ప్రిపేర్ చేస్తున్నారనమాట, ఫ్లవర్ డెకరేషన్స్ అంతా. రష్ అయితే ఏం లేరు, కానీ మాకు మెయిన్ దర్శనం అయితే జరగలేదు. అది నేను చాలా చాలా ఫీల్ అయ్యాను అనమాట. అది మొత్తం టెంపుల్ని కొంచెం రెనోవేషన్ ఏదో చేశారనమాట. సో అందుకనేసి ఇన్ని రోజులు అలో చేయలేదంట, దగ్గర దగ్గర 1 week 10 days వరకు. మా హస్బెండ్ని అడిగితే అవును పేపర్లో చదివాను నేను అని అప్పుడు చెప్తున్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత దర్శనం లేదు అని వాళ్ళు అక్కడ వాళ్ళు చెప్తుంటే, మరి వెళ్దామంటే కామ్గా ఉన్నావు, సరే అని పిలుచుకొని వచ్చావు, ఇది చెప్పాలి కదా, అనవసరంగా వచ్చాం కదా. నెక్స్ట్ డే నుంచి ఉందన్నమాట దర్శనము. ఇది ఏకశిలా విగ్రహం అనమాట. ఇక్కడ ఒంటిమిట్ట చాలా ఫేమస్ రాయలసీమ సైడ్ వాళ్ళకి. భద్రాచలం అక్కడ వాళ్ళకి ఎలాగో తెలంగాణలో, ఇక్కడ ఒంటిమిట్ట అలాగనమాట. నేనైతే చాలా ఫీల్ అయ్యాను. ఇంత దూరం అదే పనిగా వచ్చాము, 1 hour జర్నీ చేసి వెళ్దాము అనగానే పిలుచుకొని వచ్చాడు నో చెప్పకుండా అని చెప్పి. నేను హ్యాపీగా ఫీల్ అయ్యి అక్కడికి వెళ్తే అక్కడ చూస్తే ట్విస్ట్ మారిపోయిందనమాట. ఇంకా ఓన్లీ ఉత్సవ విగ్రహాలని మాత్రమే పెట్టున్నారు దర్శనానికి. ఇంకా అక్కడ దర్శనం చేసుకున్నాము. ఇక్కడ ఉయ్యాల సేవ జరుగుతోంది. అసలు స్వామి ఎంత బాగున్నారంటే, అక్కడ సన్సెట్ అవుతోంది ఒక పక్క మెల్లిగా. మొత్తం గోల్డ్ కవచంతో డ్రెస్సింగ్. అమ్మవారు వచ్చేసి సిల్వర్తో శారీతో, ఇటుపక్క లక్ష్మణుడు వచ్చేసి కూడా గోల్డ్ దాంతోనే ఉన్నారనమాట. అసలు కళ్ళు ఆర్పాలనిపించలేదనమాట, అంత బాగున్నారు. 10 minutes నేనైతే అలానే కూర్చునిపోయాను అనమాట. ఇక్కడ ఇంకా హనుమాన్ టెంపుల్ కూడా ఉంటుంది ఆపోజిట్ సైడ్లో. ఇంకా బయటకు వచ్చేసి హనుమాన్ టెంపుల్ని కూడా విజిట్ చేసుకున్నాము. ఇంకా అంతా అక్కడ బయట వాళ్ళు డాన్సెస్, కోలాటాలు అవన్నీ వేయడం అయిపోయింది. అందరూ అక్కడ నిలబడుకొని ఉన్నారు లాస్ట్ ఇంకా. సో దర్శనానికి జనం అంతా ఏం లేరనమాట, ఎందుకంటే అక్కడ మెయిన్ దర్శనాలు ఏం లేవు, మెయిన్ టెంపుల్ దర్శనం లేదనమాట. టుమారో నుంచి ఉంటుంది, అంటే మేము వెళ్ళిన డే తర్వాత నుంచి ఉన్నిందనమాట. సో మేము అది మిస్ అయిపోయాము, మాకు తెలియదు కదా. నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యాను. మా ఆయనతో నేను చాలా బాధపడుతూ మాట్లాడితేను మా ఆయన ఒకటే అన్నారు, అసలు ఆ ప్రాంగణంలో ఉండడమే అదృష్టంగా ఫీల్ అవ్వాలి కదా, ఎందుకు అంత ఫీల్ అవుతున్నావు అని చెప్పి అన్నారనమాట. అప్పుడు అనిపించింది అది కూడా కరెక్టే కదా, మనకి అదైనా కలిగింది కదా అనేసి అనిపించింది అనమాట నాకు. ఒక నిమిషం చాలా బాధపడ్డాను, మళ్ళీ మా ఆయన మాటలకి రియలైజ్ అయ్యి ఇంకా నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఈ మాత్రమైనా ఉండగలిగాను, ఇక్కడికైనా రాగలిగాను కదా అట్లీస్ట్ ఆ ప్లేస్కి అనుకోగానే అని చెప్పేసి. ఇంకా బయటకు వచ్చేసామన్నమాట దర్శనం అంతా చేసేసుకొని. ఇంకా పానీపూరి తిందామని చెప్పి ఆగాము, కనపడంగానే బండి కనపడంగానే బయటే. సో అంత టేస్టీగా అయితే ఏం లేదు, ఇంకా జస్ట్ తప్పదు కదా తీసుకున్న తర్వాత అని చెప్పేసి తినేసి స్టార్ట్ అయిపోయాము. సన్సెట్ అయితే సూపర్ ఉండింది. ఇక్కడ రాజంపేట కడప దారిలో సూపర్ ఉంటుందన్నమాట. కొండలు, సన్సెట్, తర్వాత పచ్చపచ్చగా కొండలు పచ్చగా ఉంటాయి, చెట్లు అన్నీ పచ్చగా. ఇంకా వర్షాకాలంలో అయితే చాలా బాగుంటుంది.
ఇంక ఇప్పుడు ఎండలు స్టార్ట్ అయ్యాయి కదా, ఇంకా అంత లేకపోయినా సన్సెట్ మాత్రం చాలా బాగుంది. నేను ఇంకా వీడియో తీయలేకపోయాను అనమాట, స్పీడ్కి ఫోనే ఊగుతోంది. మళ్ళీ మధ్యలో బాబు కూడా ఉన్నాడు కదా, నేను ఆయన్ని జాగ్రత్తగా పట్టుకోవాలి కదా, వీడియో కన్నా ఆయన ఇంపార్టెంట్ కదా నాకు. సో అందుకే ఎక్కువసేపు వీడియో నేను తీయలేకపోయాను అనమాట. సన్సెట్ కంప్లీట్గా అయిపోయింది, నేను వీడియో తీద్దాం అనుకునే టైంకి కిందకి వెళ్ళిపోయాడనమాట సూర్యుడు. ఇంకా అదనమాట సంగతి. అలా ఎంజాయ్ చేస్తూ ప్రశాంతంగా వచ్చాము. ఆ రోజు మేము స్టార్ట్ అవ్వడం 4:30 కల్లా స్టార్ట్ అయిపోయాము. మళ్ళీ 6కి అంతా రిటర్న్ అయిపోయాము. బాగుండిందనమాట. ఇంకా అక్కడి నుంచి వస్తూ వస్తూ ఇక్కడ కడప స్టార్టింగ్లో ఉంటుందన్నమాట లలితా పంచతనయ టెంపుల్ అని చెప్పేసి. ఇది కూడా చాలా బాగుంటుంది. అసలు అమ్మవారు ఎంత కళగా ఉంటారంటే అంత కళగా ఉంటారు. మీరు కడపకు వచ్చినట్లయితే కనుక తప్పకుండా ఈ టెంపుల్ని విజిట్ చేయండి. చాలా బాగుంటుంది. చుట్టూరా మొత్తం చెట్లు, చాలా నీట్గా ఉంటుంది. ఇంకా దసరా టైంలో కూడా ఉత్సవాలు చేస్తారు ఇక్కడ. అన్నీ అమ్మవారికి అన్నీ బాగా జరుగుతాయి అన్నమాట. చాలా బాగుంటుంది. ఇక్కడ వీడియోస్ తీయడానికి అలో ఉండదన్నమాట లోపల అమ్మవారిని. సో అందుకే నేను తీయలేదు. అమ్మవారు ఎలా ఉంటారంటే చాలా ఇక్కడ కనకదుర్గమ్మ టెంపుల్లో ఎలా ఉంటారో అమ్మవారు అలా బాగా పెద్దగా చాలా బాగుంటారు అసలు. చూడ్డానికి 2 కళ్ళు సరిపోవు అనమాట, అంత బాగుంటారు. ఇంకా మేము బయట అలా తిరుగుదాం పదా అని చెప్పేసి బయటే తిరుగుతున్నాం. ఇంకా లోపలికి ఎంటర్ అవ్వలేదు, కొంచెం సన్లైట్ ఇంకా చీకటి పడలేదన్నమాట. సో ఒకసారి అట్లా తిరిగేసి మళ్ళీ లోపలికి వెళ్దాము బాగా చుట్టూరా అని చెప్పేసి మేము తిరుగుతూ ఉన్నాము. మా వాడు రా అంటే రావట్లేదన్నమాట, అక్కడ కూర్చునేసాడు వెళ్ళిపోయి. ఎంత పిలిచినా రాలేదు. ఇలా ఉన్నావా నువ్వు అని చెప్పేసి చెట్టు చాటుకి వెళ్ళి దాక్కున్నాను అనమాట. మా ఆయన కూడా కొంచెం ముందుకు వెళ్ళిపోయాడు, కనిపించలేదన్నమాట ఇంకా మా ఆయన కూడా మా వాడికి. ఇంకా మా వాడు పరిగెత్తుకుంటూ వచ్చేసాడు మా దగ్గరికి. ఇంక ఇద్దరు చూడండి ఎలా నడుస్తున్నారు ఫాదర్ అండ్ సన్. అసలు రామ్మంటే రావట్లేదు, వేరే వేరే రూట్కి వెళ్ళిపోతున్నాడు. చక్కగా రా మాతో పాటు నడువు అంటే నడవట్లేదన్నమాట మా వాడు. ఇక్కడికి వెళ్ళి కూర్చునేసాడనమాట, రమ్మంటే రాలేదు ఎంతసేపు అయినా. ఇంకా నేను సరే అని మేమైతే వెళ్తున్నాము. మేము వెళ్తుంటే మాకు బాయ్ చెప్తున్నాడు కానీ ఆయన మాత్రం రావట్లేదు. చూడండి రా అంటే బాయ్ బాయ్ అని చెప్పేస్తున్నాడు అనమాట. సరే అనేసి మేము వెళ్తూ ఉన్నాం మెల్లిగా. మళ్ళీ అయినా కూడా ఆయన ఏం భయపడట్లేదు, బాగా ధైర్యంగా ఉన్నాడు. ఇంకా మేము కొంచెం కనపడకపోయేసరికి ఇంకా పరిగెత్తుకుంటూ వచ్చేసాడనమాట. చాలా ప్లెజెంట్గా ఉంటుంది కదా అట్లా అప్పుడప్పుడు బయటికి వెళ్ళి వస్తే ఫ్రెష్ ఎయిర్ తీసుకుంటే. సో నాకైతే చాలా ఇష్టము. ఎప్పుడు ఇంట్లో ఉండాలంటే నాకు అదేదో ఏమంటారు బంధించేసిన ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట. చూడండి ఇక్కడ మా వాడిని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను అనమాట. నేను సైడ్కి వెళ్ళిపోయి దాక్కున్నాను. మా వాడు వస్తాడా రాడా, అలానే ఉంటాడా కూర్చుంటాడా ధైర్యంగా అని చెప్పేసి. ఇంక మేము కనపడకపోయేసరికి ఇంక మా వాడు హడావిడి పడిపోయాడు, ఇంకా ఏడ్చుకుంటూ వచ్చేసాడనమాట. ఈ టెంపుల్లో కూడా పెద్ద రష్ అయితే ఏమి ఉండరు, చాలా బాగుంటుంది, కామ్గా ఉంటుంది టెంపుల్ అంతా కూడా, చాలా ప్లెజెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. దసరా టైంలో అయితే 9 రోజులు ఉత్సవాలు చేస్తారనమాట. చిన్మయి మిషన్ వాళ్ళది ఇది ట్రస్ట్ ద్వారా అన్నీ జరుగుతూ ఉంటాయి అమ్మవారికి ఇక్కడ. చాలా అంటే చాలా బాగుంటుంది. కింద ఆదియోగి స్టాచ్యూ ఉంటుంది, పైన అమ్మవారు ఉంటారు. మీరు ఈసారి కనుక తప్పకుండా ఎప్పుడైనా ఇటు సైడ్ రాయలసీమ సైడ్ విజిట్ చేసినప్పుడు, కడపకు వచ్చినప్పుడు తప్పకుండా ఈ ప్లేస్ని విజిట్ చేయండి. చాలా బాగుంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుందన్నమాట ఈ టెంపుల్ అయితే. మేము మ్యాక్సిమం 2-3 మంత్స్కి ఒకసారి అలా విజిట్ చేస్తూ ఉంటాము. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఓకేనా? అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.